హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 ఆపర్చునిటీస్ రావడం జరిగింది. 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి కంటిన్యూస్ గా డౌన్ సైడ్ చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. వీటన్నింటినీ కూడా ఈ రోజు డీటెయిల్డ్ గా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేద్దాం. సింపుల్ గా ఎక్కడ ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఇవన్నీ ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు ఏంటనే క్లియర్ గా మనం అనాలిసిస్ చేసి మాట్లాడుకుందాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న మనం మాట్లాడుకున్నటువంటి ప్రైస్ యాక్షన్ మీకు గుర్తున్నట్లయితే 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ఈ ఏరియా మాట్లాడుకున్న ఈ మధ్యలో కన్సాలిడేషన్ కొంచెం ఈ ఏరియాలో ఉన్నంతసేపు ట్రేడింగ్ తీసుకోకూడదు. బట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో నిన్న RSI డైవర్జెన్స్ కూడా చూసాం. ఒకసారి ఎవరైనా నిన్నటి వీడియో చూడనట్లయితే నిన్నటి వీడియోలో లాస్ట్ ఒక 5 మినిట్స్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో RSI డైవర్జెన్స్ అనేది మనకి బేరిష్ డైవర్జెన్స్ అనేది చూపిస్తుంది. కాబట్టి కొంత బేరిష్నెస్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉందని మాట్లాడుకున్నాం. దట్టు ఏంటంటే 2 టచెస్ ఉన్నా కానీ ఇక్కడైతే కిందకు వచ్చి ఇక్కడ ఈ కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తే కొంత డౌన్ సైడ్ మూవ్ వచ్చే పాసిబిలిటీ ఉందని కూడా మనం మాట్లాడుకున్నాం. సో అదే విధంగా ఈరోజు చూసినట్లయితే కిందకి రావడం జరిగింది. సో ఈ కిందకు వచ్చినటువంటి మూవ్ లో మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ని మనం 1 మినిట్ టైం ఫ్రేమ్, 5 మినిట్ టైం ఫ్రేమ్ చూద్దాం. ముందుగా 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డీటెయిల్డ్ గా వెళ్దాం. కొంచెం అర్థం అవటం ఇంపార్టెంట్. మనకి కొంచెం ఈ ఏరియా నుంచి ఇక్కడ వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంత కిందకి రావటం, అక్కడ మధ్యలో పైకి కిందకి విక్స్ వస్తూ రావటం జరిగింది. తర్వాత మనకి ఎక్కడ కూడా ఒక ట్రేడ్ ఆపర్చునిటీ అయితే రాలేదు. బట్ నిన్నటి ఈ టచెస్ని బేస్ చేసుకుని ఈ లెవెల్ అనేది ఉంది. నెక్స్ట్ ఇది ప్రీవియస్ డే లో అనమాట. నేను ఎప్పుడూ చెప్తున్నాను ప్రీవియస్ డే లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎగ్జాక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అక్కడే మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళటం జరిగింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామంటే తీసుకోమండి. ఇక్కడ మనం ఎందుకు ఎంట్రీ తీసుకుంటే ఇది మొత్తాన్ని కూడా మనం ఓన్లీ 2 టచెస్ గానే కన్సిడర్ చేస్తున్నాం. ఇది 3rd టచ్ కింద మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అండి, ఈ లెవెల్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద భావిస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఇది క్లియర్ కట్ గా ఈ క్యాండిల్ ఎప్పుడైతే మనకి పైకి రిజెక్షన్ చేస్తూ కిందన క్లోజ్ అయింది, అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ డేలో అప్పటికున్నటువంటి ఈ రోజులో రెండింటికంటే ఇంచుమించు కిందన క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే పైన రిజెక్షన్ చేస్తూ క్లియర్ కట్ గా కింద క్లోజ్ అయిందో ఇక్కడ మనకి ఒక డౌన్ సైడ్ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ డే అండ్ కరెంట్ డే లెవెల్ అనమాట. ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ మాత్రమే కాదు, నిన్న ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ ని కూడా కలిపి మనం కన్సిడర్ చేసి ఇది బ్రేక్ డౌన్ గా తీసుకుని ఈ యొక్క రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. ఈ యొక్క సపోర్ట్ యొక్క బ్రేక్ డౌన్ లో మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇది కిందన క్లోజ్ అయిందో అక్కడ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అని పెట్టుకోవచ్చు, లేదా ఆ క్యాండిల్ యొక్క హై అనేది SL గా పెట్టుకోవచ్చు. ఓకే, అలా పెట్టుకున్నట్లయితే మనకి చాలా మంచి రిస్క్ రివార్డ్ రేషియో పరంగా కూడా చాలా మంచి ట్రేడ్ అయితే రావటం జరిగింది. ఓకే, రిస్క్ రివార్డ్ రేషియో పెట్టి చూసినట్లయితే ఈ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ అనేది హై పెట్టుకున్నా కూడా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో అయితే మనకి అచీవ్ చేసింది. కంప్లీట్గా మనం క్యాప్చర్ చేసామా లేదా అన్నది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ట్రేడర్ అండి. ఇండివిజువల్ ట్రేడర్ని బట్టి చేయగలమా లేదా అనేది. ఇక్కడ మనం ఏంటంటే వచ్చినటువంటి ఆపర్చునిటీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది మాట్లాడదాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్గా ఫస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఆ తర్వాత ఇంకేదన్నా పోర్షన్ నుండి మనం కంటిన్యూ చేసుకోవాలనుకున్నట్లయితే యూ కెన్ కంటిన్యూ. ఓకే, సో ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ఎంట్రీ అనేది మనకి పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ అండి. అద్భుతమైనటువంటి ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది 1 మినిట్ టైం ఫ్రేమ్ లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ గా ఈ ట్రెండ్ లైన్ ఇది మనకి 3 టచెస్ ని బేస్ చేసుకొని మనం ఈ ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం. కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 1 2 3 4 టచెస్. పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3/4 కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. దీన్ని వ్యాలిడ్ కాదనుకున్నా 3 వచ్చేసాయి. సో దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అదైతే చక్కగా బ్రేక్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏరియా అనేది మనకి రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తుంది. కానీ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళినట్లయితే ఇక్కడ వరకు చూసుకున్నా మనకి రిస్క్ రివార్డ్ రేషియో పరంగా 1:1 అయితే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే చాలా చాలా మంచి మూవ్ వచ్చింది. ఇక్కడ కొంచెం వెయిట్ చేసింది, బట్ అల్టిమేట్గా అయితే అది కూడా దాటి
దాటి చాలా మంచి వచ్చింది. రిస్క్ రివార్డ్ రేషియో పరంగా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సింపుల్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్ అండి ఇక్కడ మనం చూసేది. ఈ స్టాప్ లాస్ అనేది మనం ఎక్కడ పెట్టుకుంటాం అంటే లాజికల్ స్టాప్ లాస్. ఈ ట్రయాంగిల్ బ్రేక్ అయింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నాం, మళ్ళీ దీనికంటే కిందకి వచ్చేసిందంటే ఫెయిల్ అయినట్టు కదా, సో అప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. సో దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడే 1:1 వచ్చేసింది. కంప్లీట్ గా మనం ఒకవేళ క్యాప్చర్ చేయకపోయినా ఈ పాయింట్ ఆఫ్ టైం ఈ క్యాండిల్ వరకు కంటిన్యూస్ గా వెళ్ళింది, అది క్యాప్చర్ చేసిన ఇంచుమించు 1:2. ఒకవేళ ఎవరన్నా కంప్లీట్ గా క్యాప్చర్ చేస్తున్నట్లయితే 1:5 వచ్చింది రిస్క్ రివార్డ్ రేషియో. చూసారా ట్రయాంగిల్ అనేది ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనేది. సింపుల్ ప్రైస్ యాక్షన్ మనకి ఏంటి రావాలంటే పర్ఫెక్ట్ గా ఈ ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలన్నది రావాలి. సో మన మాస్టర్ ట్రేడర్ కోర్సులు ఇదే నేర్పిస్తానండి నేను. సింపుల్ ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకొని మనం ఇలాంటి అద్భుతమైనటువంటి ట్రేడ్స్ ఎలా పట్టుకోవాలి అనేది దీనికి రిలేటెడ్ గా ఫ్రీగా మన స్టాక్ మార్కెట్ బడి ఛానల్లో ప్లేలిస్ట్ 0 to Hero ఉంది. దాన్ని ఇన్ డెప్త్ మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే మన స్టాక్ మార్కెట్ బడి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు మాస్టర్ ట్రేడర్ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. అందులో చాప్టర్ 1 అయితే మీరు పైసా కూడా కట్టక్కర్లేదు, ఫ్రీగా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఎంట్రీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రెండ్ లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇది మనకి చాలా మంది ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేస్తారు, బట్ నేను దీన్ని ట్రయాంగిల్ అని కన్సిడర్ చేయను. ఎందుకంటే మనకి రివర్సల్స్ కావాలండి. 2 రివర్సల్స్ మాత్రమే ఉన్నాయి. థర్డ్ది ఇది మనం జస్ట్ కన్సాలిడేషన్ కాబట్టి అంత స్ట్రాంగ్ అని అనలేము. బట్ ఈ ఏరియా ఏదైతే మనం నిన్న ఐడెంటిఫై చేసి ఉంచామో నిన్నటి నుంచి ఆ లెవెల్ ఈ లెవెల్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా అదే ఏరియాలో వస్తున్నాయి. సో అది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ లెవెల్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే. సో దట్స్ వై దాన్ని నేను ఒక వ్యాలిడ్ ప్యాటర్న్గా కన్సిడర్ చేయటం అయితే జరిగింది. సో ఆ ప్యాటర్న్లో నుంచి మనకి ప్రైస్ అనేది బయటికి రావటం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడొచ్చు. ఇక్కడ ఈ క్యాండిల్లో కిందకి చిన్న విక్ వచ్చింది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే ట్రెండ్ లైన్ని ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. సో మీకు క్లియర్ కట్ ఎంట్రీ రిస్క్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాం అంటే ఈ క్యాండిల్ కిందన క్లోజ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది దీన్ని ఈ హైని పెట్టుకుంటాం, లేదా ఈ ట్రెండ్ లైన్ కంటే పైన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతానని. అలా ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు. అబ్సల్యూట్లీ అగ్రెసివ్ ట్రేడింగ్ అంటారు దీన్ని, అగ్రెసివ్ ఎంట్రీ. అది అంత అగ్రెసివ్గా వెళ్ళడం కంటే ఇక్కడ ఇంకా మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది వెయిట్ చేసి తర్వాత అది కూడా బ్రేక్ అయ్యాక ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకున్నట్లయితే అప్పుడు మీరు స్టాప్ లాస్ అనేది ఈ ట్రెండ్ లైన్ యొక్క పైన క్లోజ్ అయితే అని పెట్టుకోవచ్చు. అంటే ఎలా అనుకోవచ్చు, మనం ఇక్కడ షార్ట్ ఎంట్రీ కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ని మనం పెట్టుకున్నట్లయితే మనకి ఇంచుమించుగా 1.5 1:1.5 చాలా ఈజీగా ఇచ్చేసింది. అవునా. కాబట్టి ఇది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అని నేను అన్నాను. అందువల్ల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డౌన్ సైడ్ మూవ్ వచ్చినా కానీ చిన్న చిన్న రీట్రేస్మెంట్స్ అయితే వచ్చాయి. ఓకే. సో అది ఇక్కడ చిన్న డిఫరెన్స్ అంతా. ఓకే. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొక అద్భుతమైనటువంటి బ్యారిష్ ట్రయాంగిల్ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ నుంచి కొంచెం ట్రెండ్ యొక్క డైరెక్షన్ చూడండి, ఇక్కడ బ్యారిష్గా ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బ్యారిష్గా ఉంది. ఈ చిన్న పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చి రావటం, ఇది ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ వచ్చినప్పటికీ కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి హై అనేది బ్రేక్ కాలేదు. సో ఓవరాల్ ట్రెండ్ అనేది మనకి ఏంటంటే ఈ రోజు నడుస్తుంది బేరిష్ ట్రెండ్. అలా బేరిష్ ట్రెండ్ నడుస్తూ ఉండేటప్పుడు మధ్యలో మనకి ఈ ప్యాటర్న్ అనేది ట్రయాంగిల్ ప్యాటర్న్ రావటం జరిగింది. సో మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ యాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్గా ఈ క్యాండిల్ అనేది బయటికి రావటం జరిగింది. ఇలా బయటికి రాగానే ఎంట్రీ తీసుకోకూడదు. మనం తీసుకునేదే 1 minute టైం ఫ్రేమ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం 1 minute టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ కోసం వెయిట్ చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ విక్ అనేది వచ్చి మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కింద క్లోజ్ అయినప్పటికీ కూడా ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడ మూవ్ వచ్చి ఉండొచ్చు, బట్ చాలా రిస్కీ అది. ఎందుకంటే వన్స్ ఒక విక్ వచ్చిందంటే ఆ విక్ బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోండి. ఓకేనా. సో ఆ విక్ అనేది బ్రేక్ అయ్యాక ఇమ్మీడియట్గా బ్రేక్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, అది కొంచెం అగ్రెసివ్. బట్ ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇక్కడ క్లోజింగ్ బేసిస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినట్లయితే ఆ రకంగా డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో అక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి, లాజికల్ స్టాప్ లాస్. మన క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాం అంటే బ్యారిష్ బ్రేక్ డౌన్, అది ఎప్పుడు ఫేక్ అవుతుంది, మళ్ళీ ఫెయిల్ అవ్వడం ఎప్పుడు అవుతుందంటే పైకి మళ్ళీ దీనికంటే పైన క్లోజ్ అయితే. సో మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ అరౌండ్ హియర్ ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది రిస్క్, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది రిస్క్. దాన్ని బేస్ చేసుకుని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రివార్డ్ అయితే మంచిగానే వచ్చింది.
ఓకే, సో అది ఈ పర్టిక్యులర్ ట్రేడ్. ఓకే, ఆ తర్వాత మనకి మరి 1 minute టైం ఫ్రేమ్లో అయితే అంత ప్రైస్ యాక్షన్ పరంగా ఆపర్చునిటీస్ ఏం రాలేదు. నార్మల్గా అలా చిన్న చిన్న రీట్రేస్మెంట్స్ ఇచ్చుకుంటూ కిందకైతే మూవ్ అయితే రావటం జరిగింది. ఓకే, ఈ ఎండింగ్లో చూసేటప్పటికి మీకు ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లా కనిపించినా కానీ మనం ఆ త్రీ దాటిన తర్వాత మరి ట్రేడ్స్ అయితే తీసుకోకూడదు నన్ను అడిగితే. ఓకేనా, సో ఇది కిందకు వచ్చినా కానీ దీన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రీ అయితే పడుతుందండి, ఒక ఛానల్ కింద మనం తీసుకోవచ్చు దీన్ని. బట్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది, అక్కడ పెద్ద పెద్ద మూవ్స్ ఏం రావు. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, దీన్ని మనం వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం, మొత్తం అన్ని మాట్లాడేసుకున్న తర్వాత. సో 1 minute టైం ఫ్రేమ్ ప్రైస్ యాక్షన్ అయితే కంప్లీట్గా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ట్రేడ్స్ అండ్ ఆపర్చునిటీస్ చూద్దాం. ఒక్క సింగిల్ ట్రేడ్ అండి, అద్భుతమైనటువంటి ట్రేడ్ వచ్చింది. నేను సజెస్ట్ చేసేది ఎవరైతే 5 minute టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నారో ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకోవటం అనేది సజెస్టెడ్. 1 minute టైం ఫ్రేమ్ ఒకవేళ తీసుకున్నట్లయితే 1 minute కూడా ఫ్యూచర్స్ చేయొచ్చు. బట్ ఆప్షన్స్లో చేసే వాళ్ళకి 1 minuteలో మనకి ఇలాంటి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ ఎంట్రీస్ ఏవైతే ఉంటే వాటికి మీరు ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం 5 minute టైం ఫ్రేమ్లు ఇప్పుడు చూస్తున్నాం. 5 minuteలో చూసినట్లయితే ఇక్కడ ప్రైస్ యాక్షన్ నార్మలే. నిన్న వచ్చినటువంటి ఆ లో బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఇమీడియట్గా ఈ క్యాండిల్ క్లోజింగ్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంత మూవ్ వచ్చింది. బట్ అది పక్కన పెట్టేస్తే 5 minuteలో కంప్లీట్గా పర్ఫెక్ట్ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేయండి. ఎందుకంటే 5 minute అనేది కన్సాలిడేషన్ టూ మచ్ ఆఫ్ టైం ఉండొచ్చు, మనకి స్ట్రాంగ్ ఎంట్రీ అయితే తీసుకోవడం బెటర్. సో అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా కిందకి రావటం, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావటం, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావటం, మళ్ళీ పైకి వెళ్ళటం, ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన మనకి 4 touches వచ్చాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ అప్ అయిందంటే రివర్సల్ కిందనే కదా మనం భావించాలి. సో ప్రాబ్లం ఏం లేదు. 2-3 touches అయితే పైన రావటం జరిగింది. 3-4 కంప్లీట్గా ఇది ఒక వ్యాలీ ట్రయాంగిల్ ప్యాటర్న్ కింద తీసుకుంటాం. కొంతమంది ఫాలింగ్ వెడ్జ్ అని కూడా అంటారు, మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఈ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి విక్స్ని కనెక్ట్ చేసినా కూడా అది కూడా మనకి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. లెట్ మీ షో ఇట్ టు యూ క్లియర్లీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే ట్రెండ్ లైన్ మనం విక్స్ని కనెక్ట్ చేద్దాం. విక్స్ని కనెక్ట్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా సో ఆ ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అంటే విక్స్ని కనెక్ట్ చేస్తే వచ్చేటటువంటి ట్రెండ్ లైన్ అనమాట. సో అది కూడా దాటి కిందన క్లోజ్ అయింది కాబట్టి ఈ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్లో కానీ క్లోజింగ్ అవుతుండేటప్పుడు ఎంట్రీ తీసుకుని దీన్ని ఎస్ఎల్గా మనం పెట్టుకున్నట్లయితే ఇది రిస్క్ అవుతుంది. చూసినట్లయితే మీకు కంటిన్యూస్గా డౌన్ సైడ్ స్లోగా మూవ్ వచ్చింది. నేను అందుకే చెప్పాను మీకు 5 minute టైం ఫ్రేమ్లో ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకోండి. ఆప్షన్స్లో అయితే కొంచెం అది రిస్క్ అనేది ఉంటుంది, అంతసేపు హోల్డ్ చేసే ఎబిలిటీ అయితే ఆప్షన్ బయ్యింగ్ ఉండదు. ఎవరైనా ఆప్షన్ బయ్యింగ్ చేస్తున్నట్లయితే ఆప్షన్ బయ్యర్స్ రిలేటెడ్గా నేను ఒక కంప్లీట్ వీడియో చేయడం జరిగింది, ఆప్షన్ బయ్యర్స్ బ్రతుకులు అని చెప్పేసి. ఆప్షన్ బయ్యింగ్లో ఉండేటటువంటి రిస్క్స్ అన్నీ అర్థం చేసుకొని ఆ తరువాత మీరు అందులో కంటిన్యూ అవ్వాలా వద్దని ఒక డెసిషన్ తీసుకోవడానికి వీలుగా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఇండెక్స్లో ఎవరు ట్రేడ్ చేస్తున్నా ఖచ్చితంగా చూడండి, చూడకపోయినట్లయితే. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1:4 రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్ ఇది. మరి ఇంతసేపు మరి కన్సాలిడేషన్లో ఉంది కదా, ఎలా వెయిట్ చేస్తామనే ఒక డౌట్ అనేది మనకు వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఇండికేటర్స్లో మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దీన్ని మనం ఇండికేటర్గా ట్రీట్ చేయకూడదు. ఇది జస్ట్ అనదర్ వెర్షన్ ఆఫ్ ప్రైస్ అండి. సో ఆ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో మనం 5 EMA కానీ 7 EMA కానీ 9 EMA కానీ యూజ్ చేసుకుంటాం. జనరల్గా ఇప్పుడు మనం 7 EMA చూద్దాం మీకు అర్థం అవడం కోసం. సో వన్స్ మనం ఎంట్రీ తీసేసుకున్న తరువాత ఈ ఈఎంఐ అనేది అప్లై చేస్తాం. ముందు 1:1 రిస్క్ రివార్డ్ రేషియో కోసం వెయిట్ చేస్తాం, అది వచ్చేసిన తర్వాత ఈఎంఐ అప్లై చేసి ఏ క్యాండిల్ అయితే ఆ ఈఎంఐ కంటే పైన క్లోజ్ అవుతుందో అక్కడ వరకు మనం కంటిన్యూ చేయొచ్చు మూవ్ని. ఇక్కడ ఈ కన్సాలిడేషన్లో మీరు ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉన్నట్లయితే ప్రీమియం అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం వచ్చినటువంటి ప్రాఫిట్ లాస్ అయిపోతాం. అందువల్ల ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే 5 minute టైం ఫ్రేమ్లో అలా వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. కాబట్టి 5 minute చేసేవాళ్ళు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకుని, ఫ్యూచర్స్లో ఎలా చేస్తామండి, నిఫ్టీ మనకి 3 types ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ప్రెజెంట్ మంత్, నెక్స్ట్ ఆ 3 months ఉంటాయి. సో కరెంట్ మంత్ కాంట్రాక్ట్లో ఇది షార్ట్ సెల్ చేస్తారనమాట. ఇది ఇక్కడ కింద క్లోజ్ అవగానే షార్ట్ సెల్ చేసిన తర్వాత మనకి 1:1 రిస్క్ రివార్డ్ రేషియో అచీవ్ అయిపోయి ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో 1:1 దగ్గర మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 lotsతో చేస్తున్నారు అనుకోండి, బిగినర్స్ ఎవరు ఉన్నారు, ఒక లాట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. తర్వాతది 5 EMA 7 EMA 9 EMA ఆ ఈఎంఏ బేస్డ్ ఎగ్జిట్ అనేది చూస్తారు.
ఓకేనా. సో దీని రిలేటెడ్గా కూడా ఇంకొక వీడియో అయితే డీటెయిల్డ్గా చేశాను. ప్రతిదీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే రిపిటేషన్ టైం వేస్ట్ తప్ప మరి ఉపయోగం లేదు. సో ఈ రకంగా ఈరోజు వచ్చినటువంటి ఎంట్రీస్ ఇది క్లియర్. నెక్స్ట్ ఈ క్లైమాక్స్లో వచ్చిన ఈ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా మాట్లాడుతాను అన్నాను కదా, ఒకసారి మీరు 1 hour టైం ఫ్రేమ్ చూడండి. 1 hour టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ ఏవైతే ఎగ్జిస్టింగ్ డ్రాయింగ్స్ ఉన్నాయో అది పక్కన పెట్టండి. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్ లా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఇది ఒక స్వింగ్, ఇది ఇంకొక స్వింగ్. సో ఈ రెండు స్వింగ్స్ దగ్గర కూడా మీకు ప్రైస్ యాక్షన్ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ఏరియా. మళ్ళీ ఈ ఏరియాలో కూడా కన్సాలిడేషన్ అయింది, స్ట్రాంగ్ ఏరియా. సో ఈ రెండింటిని కలిపి మనం ఒక ట్రెండ్ లైన్ రూపంలో డ్రా చేసినట్లయితే ఎగ్జాక్ట్గా ప్రెజెంట్ ప్రైస్ ట్రేడ్ అవుతున్నటువంటి ఏరియా. అందువల్ల నేను చెప్పాను అనమాట, అక్కడ టచ్ అయ్యి ఆ టచ్ అయిన తర్వాత మీరు 1 minute టైం ఫ్రేమ్ చూసినట్లయితే ఒక షార్ప్గా కిందకి పడనివ్వకుండా పైకి బుల్స్ అనే వాళ్ళు పుష్ చేస్తారు. అంటే డిమాండ్ అనేది ఈ ఏరియాలో క్రియేట్ అవుతుంది. అర్థమైందా? అంత మాత్రాన పైకి రేపు వెళ్ళిపోతుందా అంటే చెప్పలేమండి. అది మనం 2 touchesని బేస్ చేసుకొని ఏది చెప్పలేం. రేపు వచ్చిన ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇది సపోర్ట్లో యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే. నెక్స్ట్ రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ లెవెల్స్ ఎలాగూ ఉంటాయి. వాటితో పాటు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒకటి ఇంపార్టెంట్ జోన్. నెక్స్ట్ మనం 15 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు ఈ ఏరియా అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా వర్క్ అవుతుంది. ఓకేనా. సో అదొకటి. నెక్స్ట్ కిందది కూడా ఇది జస్ట్ ఒక లైన్ కాదండి, ఇది ఒక జోన్ కింద మనం తీసుకోవాలి ఈ ఏరియాలో ఉన్నది. సో ఇక్కడ మీకు సైడ్ క్లియర్గానే జూమ్ చేసే ఉంచాను నేను. ఇవి మీకు వాల్యూస్ కనిపిస్తుంటే ఒకసారి మీరు పాజ్లో పెట్టిన స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే చూసుకోండి. ఓకే. ఇవి రేపటికి కొంచెం ఇంపార్టెంట్ లెవెల్స్. ఇంకా కిందకి కనుక వచ్చినట్లయితే ఈ ఏరియాని కూడా ఒకసారి ఇంపార్టెంట్ ఏరియా అండ్ జోన్ కింద చూడండి. ఓకేనా. సో ఇవి రేపటికి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే అక్కడ ఉండేటటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఈరోజు ఎలా అయితే మనం 1 minute and 5 minute టైం ఫ్రేమ్లో ఆ లెవెల్స్ అనేవి ఎలా డ్రా చేసుకున్నాం అనేది మీకు అర్థమైంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేసి సింపుల్ ట్రెండ్ లైన్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేస్తాం అంతే. వాటితోనే మనం ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీస్ తీసుకొని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా ప్లానింగ్ చేసుకున్నట్లయితే ప్రశాంతమైనటువంటి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ సిస్టమ్కి అలవాటు పడతారు. ఓకేనా. ఎవరైనా ఇంకా ఇటువంటి ఎంట్రీస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, పర్ఫెక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇంట్రాడేలో ఫార్మ్ అయ్యేటటువంటి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నట్లయితే మీకు మన మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్ అనేది 100% హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్గా తీసేసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ ఫస్ట్ ఒకసారి చాప్టర్ 1 అనేది మనకి స్టాక్ మార్కెట్ బడి యాప్లో అవైలబుల్గా ఫ్రీగా ఉంది. సో ఆ చాప్టర్ 1 చూసాక మీరు ఆ కోర్స్ తీసుకోవాలా వద్దనే డెసిషన్ అయితే మీరు తీసుకోండి. ఫ్రీగా అవైలబుల్గా ఉంది కాబట్టి చాప్టర్ 1 అయితే ప్రతి ఒక్కరు చూడండి అనేది నా యొక్క సజెషన్. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.